హలో, గుడ్ ఈవినింగ్, నమస్కార్. అందరికీ మరొకసారి వందనాలు. ఎస్సీ గ్రూప్లోని కులాలు ఇవ్వవలసిన ధృవీకరణ పత్రాలు, మీరు హక్కుగా వెళ్ళి తీసుకునే పత్రాలు, రెవెన్యూ శాఖ నుంచి మీరు పొందవలసిన కుల ధృవీకరణ పత్రాలు, అప్లికేషన్ ఫామ్ తీసుకోవడము, మీ సేవకి వెళ్ళటము, ఎస్సీ గ్రూప్లో ఉన్నటువంటి గ్రూప్ నంబర్ మెన్షన్ చేయటము, సీరియల్ నెంబర్ మెన్షన్ చేసి కులం రాసి మీరు ఫిల్ చేసి ఆ సంబంధిత ఫీజు ఏదో కడితే అక్కడికి వెళ్తుంది. అది వాళ్ళ ఇంటర్న్ వాళ్ళకి డౌట్ వస్తుంది, ఏం కులం ఇది, ఏ కులం సర్టిఫికేట్ పెట్టారంటే సీరియల్ నెంబర్ 11 మాతంగి అనేది ఒకటి ఉంటుంది. హైదరాబాద్ వాళ్ళందరికీ సికింద్రాబాద్ కాళికా మందిర్ ఫేమస్. అక్కడ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. మొత్తం ఇక్కడ అన్ని జాతరల కంటే ముందు అక్కడ జరిగిన తర్వాత మహాకాళి జాతర అంటాం. ఇక్కడ ఆ జాతర అయినాక మిగతా అమ్మవారందరికీ కూడా ఆ మాసంలో పర్టికులర్ నెల ఉంటుంది. ఆ నెల మొత్తంలో ఇది మొదలు పెద్ద టెన్షన్ ఉంటుంది, బాగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది. మంత్రులు వస్తారు, ముఖ్యమంత్రులు వస్తారు. అవన్నీ అయిన తర్వాత రంగం ఎక్కడం అనేది ఉంటుంది. ఆ రంగం ఎక్కేది ఈ మాతంగి కులస్తులకు సంబంధించినటువంటి ఆ మహాతల్లి, ఆమె పేరు ఏం పేరు కానీ ఏమో చెప్పేస్తుంది. వీళ్ళు ఏదో అడుగుతూ ఉంటారు, కొంత వెటకారం ఉంటుంది, కొంత ఏదో తెలుసుకున్నట్టుగానే ఉంటుంది, కొంత ఆమె అంత పేయి పూనకం ఉన్నట్టే ఉంటుంది. ముందు ఒక హాఫ్ అన్ అవర్, ఆ తర్వాత ఒక 10 minutes, మాక్సిమం హాఫ్ అన్ అవర్ ఆమె మాట్లాడే 10 minutes తప్పించి ఆమె జీవితం అంతా నరక యాతన ఉంటుంది. ఆమె అంటరాని తల్లిగానే ఉంటుంది, పెళ్లి కాకుండానే ఉంటుంది జీవితాంతం. అదే నీకు దేవుడిచ్చిన వరం అని చెప్పి వాళ్ళని సంజాయించి వాళ్ళను ఆ రకంగా అలా ఉంచారు. నేనున్న ప్రాంతంలో కూడా ఆమె వచ్చి ఓహా బిడ్డ అది అవుతుంది, అమ్మ కోపం వచ్చింది అనే భాషలో చెప్పే కులమే మాతంగి. వాళ్ళు అమ్మవారి గుడిలోకి వెళ్ళరు, గుడి బయటనే ఏదో చెప్పి వెళ్ళిపోతారు, అంతవరకే వాళ్ళు పరిమితం. ఇవాళ వాళ్ళు ఒక 936 మందే ఉన్నారు. డక్కల కంటే కొంచెం పైన అని అనుకుంటున్నారు. వాళ్ళది 116 బ్యాక్వర్డ్ ఇండెక్స్ అయితే వీళ్ళ 106. వీళ్ళు నేను అనుకుంటా ఆ రోజు వచ్చినటువంటి డబ్బులతోని కొంతకాలం జీవిస్తారో ఏమో. ఎన్నిసార్లు ట్రై చేసినాం కానీ దొరకలే. ఆమె వెళ్ళి మాట్లాడాలి. కానీ వాళ్ళ తర్వాత తెలిసింది ఏంటంటే లేలే మాకు ఇదే ఇష్టం అన్నట్టుగా తెలిసింది. అలా ఇష్టం ఉందని చెప్పిస్తారు ఆమెతో. కానీ ఏది ఏమైనా వాళ్ళ ఆ చక్ర బంధన్, ఆ తర్వాత ఆ గుడ్డి ప్రపంచం నుంచి బయటికి వెళ్ళి ఒక టైలర్ షాపు, ఒక చిన్న ఏదైనా షాపు అది పెట్టుకొని కులం పేరు ఏదన్నా మార్చుకొని చెప్పుకొని, పెద్ద కులమే చెప్పుకోమని అయ్యేదేముంది. మీద ఉన్నారు కదా, మాంగులకు ఏదో ఉన్నది కదా, ఆత్రేయ అవన్నీ పెట్టుకొని భరద్వాజన్ అంట అదే పెట్టుకోండి, మేము భరద్వాజలం అని చెప్పుకోండి అడిగేటోడు మిమ్మల్ని. కాబట్టి ఇక వీళ్ళకు ప్రాంతాన్ని బట్టి వృత్తులు ఉంటాయి. జనరల్గా వాళ్ళు చేసే పని కూలి పని, వాళ్ళు ఎవరు లేరు. కానీ వీళ్ళకి మాత్రం సీరియల్ నెంబర్ 11 వేసి కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది నా మిత్రులతో వచ్చి కోరుకుంటున్నాను. తర్వాత సీరియల్ నెంబర్ 12లో మెహతర్ అంటే మానవత్వాన్ని ఒక అసభ్య దశలో పని తీసుకుంటూ, పని చేస్తూ చూస్తూ కూడా వాళ్ళని ఆ పని నుంచి తప్పించడానికి అవసరమైన టెక్నాలజీ డెవలప్ చేయకుండా వాళ్ళని అదే స్థితిలో ఉంచి ఆ మానవీయమైన కుల వ్యవస్థ మీకది, మీ వృత్తి అది అని చెప్పి అనుకుంటూ వాళ్ళను అందులోనే కొనసాగించే ఒక దయనీయ స్థితి, ఒక దుర్మార్గమైన స్థితి. చదువుకున్న వాళ్లకు వాళ్ళు అసలు వాళ్ళని ఎలా కామెంట్ చేయాలని కూడా అర్థం కాని స్థితి ఈ మెహతర్. మెహతర్ అంటే పారిశుద్ధ్య పని. మనము లాట్రిన్ పోయిన తర్వాత ఆ మలాన్ని చీపురుతో ఎత్తడము, చేతులతో ఎత్తడము, ఒక గంపలో వేసి తీసుకెళ్లి ఒక దగ్గర పడేయటం. బీహార్లో అది నెత్తి మీద మోసుకొని పోతారు. బీహార్, మహారాష్ట్రలో, ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి వాటిల్లో కనీసం కొంత మెరుగైన ఉంటుంది. ఇప్పుడు అది కొంచెం తగ్గుతుందని మాత్రం తెలిసింది. ఒక అవమానకరమైన, మనల్ని మనమే ఇన్సల్ట్ చేసుకొని, వాళ్ళకు మనలాగానే కాళ్ళు ఉంటాయి, వాళ్ళ చేతులు ఉంటాయి, వాళ్ళని కోస్తే రక్తం వెళ్తుంది, వాళ్ళకు మెదడు ఉంటుంది, ఆ మెదడు పదార్థం కూడా అంతే ఉంటుంది వాళ్ళకు. కానీ వాళ్ళతో నా పని తీసుకుంటున్నాం. ఇది ఒక అవమానకరమైన వృత్తి. వాళ్ళను గతంలో ఓ పెద్ద మనిషి, కొన్ని 100 సంవత్సరాలు పెద్ద మనిషి అనేవాడు, కొన్ని పంచాయతీలు చంపే మనిషిగా, తర్వాత నాయకుడుగా ఈ పెద్ద మనిషి ఇప్పుడు గ్రామాలలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న వాళ్ళకి అది వస్తే బాగానే ఉండే, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. వాళ్ళు నాయకులుగా కూడా ఉండే వాళ్ళని చారిత్రక వాస్తవం చెబుతుంది. వాళ్ళను విశ్లేషణాత్మకంగా రాసింది హిందీలో అశుద్ధ భారత్ అని, భారతీ రాజా, అస్పృశ్య భారత్, అదృశ్య భారత్, ఏదైనా ఒకటి, అస్పృశ్య భారత్ అన్నా అదృశ్య భారత్ అన్నా ఏదైనా. ఇంగ్లీష్లో దాన్ని అన్సీన్ ట్రూత్ అబౌట్ ఇండియాస్ మాన్యువల్ స్కావెంజింగ్, ఇది హెచ్బిటి వాళ్ళు అమ్ముతున్నారు. ఈ పుస్తకాన్ని బాగా శ్రమ కోర్చి, బాగా కష్టపడి ఎవరెవరో వాళ్ళ టీం మెంబర్స్ కలిసి సజయ, బహుశా మనకందరికి కనిపిస్తూ ఉంటుంది, ఆమె మనకు కనిపిస్తూనే ఉంటుంది తరచూ టీవీలలో కానీ, ఏ ఉద్యమాలు కానీ, ఏ వాటిలో జనం కోసం పనిచేసి ఒక కార్యకర్త, ఒక మంచి రైటర్. ఆమె దాన్ని తెలుగులో అనువదించింది, అశుద్ధ భారత్ అని చెప్పి. కొనుక్కోండి, చదవండి. మనం వాడుతున్న భాష, మనం ఆంధ్రప్రదేశ్ తెలుగు మనుషులుగా మాట్లాడే ప్రతి అక్షరం ఆమె అదే భాషతో రాసింది.
మెహతర్ అనే వస్తే మాత్రం ఇది ఎగ్జాగోమెస్ ఫ్యామిలీస్, తర్వాత పారిశుభ్ర పనులు, తర్వాత చెత్త ఎత్తుకపోయే పనులు, ఇవన్నీ వాళ్ళే చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లో వాళ్ళు లేకున్నా, బాంబేలో లేకున్నా, పాట్నాలో లేకున్నా, ఢిల్లీలో లేకున్నా, వాళ్ళంటూ లేకుంటే ఇంకా మనం అంతా మటాష్. కంపు లేచిపోతుంది భయంకరంగా. కంపు అంటే అది మన కంపు, మళ్ళీ మనకే వచ్చేస్తుంది. అది వాళ్ళు శుభ్రం చేస్తున్నారు. వాళ్ళ గురించి రాసింది ఆ పుస్తకము. తప్పకుండా కొని చదవండి. ఆ పుస్తకం నెట్లో కొట్టండి. అశుద్ధ భారత్ అని కొడితే ఆ పుస్తకం వస్తుంది. అదృశ్య భారత్ అని కొడితే అదే వస్తుంది. అస్పృశ్య భారత్ అన్న భాషా సింగ్ వస్తుంది. అన్సీన్ ట్రూత్ అబౌట్ ఇండియాస్ మాన్యువల్ స్కావెంజర్స్ అనేది కూడా వస్తుంది. బుక్ కావాలనుకుంటే HBT వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు అమ్ముతారు, తెప్పించుకోండి. కాబట్టి రెవెన్యూ మిత్రులారా, వాళ్ళు మాత్రం 8,927 మంది ఉన్నారు. వాళ్ళు 76 బ్యాక్వర్డ్ ఇండెక్స్ లో వచ్చారు. వాళ్ళకి కుల ధృవీకరణ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. తర్వాత ముండాలా అని వచ్చింది, ముండేల్ అని కూడా ఉంది. అది సీరియల్ నెంబర్ 13లో MUNDALA అట్లా వచ్చింది. ముదలా అని కూడా అంటారు వాళ్ళను. వీళ్ళ వ్యవసాయము, గ్రామ సేవకులు తక్కువ మంది ఉన్నారు. ఎక్కడున్నారో ఇప్పటి వరకు తెలియదు. చారిత్రక సమాచారం కూడా ఏం పెద్ద దొరకట్లేదు. 554 మంది ఉన్నారు. ఆ ఉన్న కొద్ది మంది కూడా కొంతమందితో పోల్చుకుంటే, ఇప్పుడు మాతంగి ఇంతకుముందు చదివిన కొన్ని పేర్ల కంటే కూడా వాళ్ళు బెటర్ స్టేజ్లో ఉన్నట్టుగా ఒక సీరియల్ నెంబర్ వాళ్ళకు ఇది 85 ఇచ్చారు. ఆ పేరుతోని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టయితే మీరు ఆ గ్రూప్లో కొడితే అది ఉంటుంది, వాళ్ళకి ఇవ్వవలసిందిగా మా రెవెన్యూ సోదరులకు చెప్తున్నాను. ఇంకొకటి సంబన్, డప్పు వాయిద్యం, చర్మం పనులు, టోటల్గా స్కిన్ రిలేటెడ్ వరకే చేస్తారట వాళ్ళు. తోళ్ళోళ్ళు అంటాం కదా, ముస్లిమ్స్ కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు తోళ్ళోళ్ళు అయినరు. వీళ్ళేమో వాళ్ళ సంబన్. ఆ సంబన్ అనేది ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు ఆ పని ఈ బీజేపీ వచ్చిన తర్వాత ఆ పని ఆవులని అవని ఇవని అడమైన స్లోగన్స్ తో వాళ్ళు వస్తారు. ఆ వృత్తి మొత్తం వాళ్ళంతా నాశనం అయిపోయారు. వాళ్ళంతా దానివల్ల వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ఏదో వ్యవసాయ కూలీలుగా నెల్లూరు జిల్లా లాంటి జిల్లాలు పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఆ అప్లికేషన్ అంటూ ఇస్తే, మీకు గనుక వస్తే తప్పకుండా సంబంధ ధృవీకరణ పత్రం ఇవ్వండి. వీళ్ళ పాపులేషన్ 399 అంతే. ఆ కొద్ది మంది కూడా 58 అంటే కొంచెం ఒక పూట అన్నం తింటున్నట్టుగా వాళ్ళు నాకు అర్థమవుతుంది ఈ అనాలిసిస్ని బట్టి చూస్తే. తర్వాత సప్రు అనేది SCలే, సబ్ క్యాస్టే, అత్యంత పేదరికము. వీళ్ళు కాశ్మీర్లో పండిత్ రూపకంగా ఉంటారట వీళ్ళు. సప్రు మీరు చూసారా? తేజ్ బహాదూర్ సప్రు అని ఫేమస్ అడ్వకేట్ ఉంటాడు ఆయన. తర్వాత ఒక మంచి హిందీ యాక్టర్ కూడా ఉంటాడు. మీరు సప్రు అనేది అలా నేమ్స్ వచ్చినప్పుడు చూడండి, మంచిగా యాక్టర్ అయినా. తర్వాత వీళ్ళు వంశము అవన్నీ పెద్ద క్లారిటీ ఏం లేదు. ఓన్లీ 316 మంది ఉన్నారు. ఆ ఉన్న కొద్ది మంది అయినా ఆ కాశ్మీరీ పండిత్ కల్చర్ ఉన్నది కాబట్టి బ్యాక్వర్డ్ ఇండెక్స్ దాంట్లో 65 సీరియల్ నెంబర్ అంటే కొంచెం బాగానే ఉంటారు. కాబట్టి ఈ 15 సీరియల్ నెంబర్ వరకు తప్పకుండా వాళ్ళకు కుల ధృవీకరణ ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో చూస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, షేర్ చేసి లైక్ కూడా చేయమని కోరుకుంటూ, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ కుల ధృవీకరణ పత్రాలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతటితో గ్రూప్ 1లో ఉన్నటువంటి SC సబ్ కేటగరైజేషన్ మీరు మండల రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి ఈ రకమైన సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.